పరిస్థితుల్లో శ్రావ్యని ఫంక్షన్కి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇంటి కోడలిగా అది నా బాధ్యత. ఈ ఇంటి కోడలిగా, గౌతమ్ భారీగా, నా మునిమనవిడి తల్లిగా బారసాల వరకే నీకీ బాధ్యతలన్నీ. ఆ తర్వాత నువ్వన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోవాలి. లేదంటే నాలో మరో రూపాన్ని, మరో కోణాన్ని చూస్తావు. ఈ పెద్దావిడకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. ఒక్క క్షణం కూడా నా మేనకోడల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ప్రతిరోజు ప్రతి క్షణం బారసాల రోజు వెళ్ళిపోవాలని గుచ్చి గుచ్చి చెప్తోంది. భగవంతుడా, ఈవిడకెందుకు చావు రాలేదు? కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం. నువ్వు శ్రావ్యను తీసుకొస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ దాన్నడ్డు పెట్టుకుని ఈ ఇంట్లో తిష్ట వేయాలని చూస్తే మాత్రం చంపేస్తాను. గుర్తుంది కదా, బారసాలైపోగానే బిడ్డని ఈ ఇంటిని వదిలి తక్షణమే వెళ్ళిపోవాలి. తీరా ఆ రోజు వెళ్ళను అంటే మాత్రం మెడ పట్టుకుని బయటికి గింటేస్తాను. నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం. గాయం చేసే వేళలో అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. బావుందమ్మా. ఒక పక్క బారసాల రోజు బాబును వదిలేసి వెళ్ళిపోతాను అని ఆ పెద్దావిడికి మాటిచ్చాం. ఇంకో పక్క బాబు ఏడుస్తుంటే తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇలాంటి దానివి బాబును వదిలేసి ఎలా వెళ్తావమ్మా? వీడు నా కొడుకు మావయ్య. వీడేడిస్తే నేను తట్టుకోగలనా? కన్న తల్లిని కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. అదేనమ్మా నేను చెప్తున్నాను. నువ్విక్కడున్నావు కాబట్టి బాబు ఏడుపు వినిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. బారసాల రోజు నువ్వు వెళ్ళిపోతే వీడేడిస్తే మాత్రం నీకు వినిపిస్తుందా? నువ్వు తిరిగి రాగలుగుతావా? వీడి ఆకలి తీర్చగలుగుతావా? వీడిని ప్రశాంతంగా నిద్రపుచ్చగలుగుతావా? అసలు నువ్వే లేకపోతే ఈ బాబు ఏమవుతాడమ్మా? బాబును వదిలి నువ్వు ఉండలేవమ్మా. అలాగే గౌతమ్ బాబును వదిలేసి కూడా ఉండలేవు. నువ్వు పక్కన లేకపోయేసరికి వీడు చిన్నపిల్లాడు కాబట్టి ఏడిచి నిన్ను పిలుచుకున్నాడు. గౌతమ్ బాబు కూడా అంతేనమ్మా. నువ్వు లేకపోతే కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు దూరం అయితే భరించలేడు. అందుకే నీ మనసులో మాట గౌతమ్ బాబుకు చెప్పేయమ్మా. ఆ తర్వాత గౌతమ్ బాబే చూసుకుంటాడు. నేను చెప్పలేను మావయ్య. ఆయన మనసులో నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుసుకోకుండా నేను తొందరపడలేను. లేదమ్మా, గౌతమ్ బాబు మనసులో కూడా నువ్వున్నావు. గౌతమ్ బాబు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు, అంతే. ఏమో మావయ్య, నేను తొందరపడలేను.
పోనీ నీ మనసులో మాట చెప్పుకోలేకపోయావు. కనీసం పెద్దావిడిలా అంటుందని, బారసాల రోజు వెళ్ళిపోవాలంటోందని గౌతమ్ బాబుతో చెప్పమ్మా. ఆయన అన్నీ చూసుకుంటారు కదా. ఆ విషయం కూడా నేను చెప్పలేను మావయ్య. ఇది పెద్దావిడికి నాకు మధ్య ఒప్పందం. దీన్ని గౌతమ్ గారి దగ్గర ఎలా బయట పెట్టను? ఆ పెద్దావిడ అమ్మ నిన్నింటికి తీసుకొచ్చింది గౌతమ్ బాబు కదా. నీ మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చాడు. నిన్ను భార్యం చేసుకున్నాడు. ఈ ఇంటి కోడల్ని చేశాడు. నిన్ను బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గౌతమ్ బాబు ఇన్ని చేసినప్పుడు నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే గౌతమ్ బాబు పర్మిషన్ ఉండాలి కదమ్మా. బాబుతో చెప్పకుండా నువ్వెలా వెళ్తావు? ఏమో మావయ్య, అదంతా నాకు తెలీదు. నేనిక్కడ ఉండడం పెద్దావిడికి ఇష్టం లేదు. అవంతిక కార్తిక్ అన్నయ్యకి ఇష్టం లేదు. అర్జున్ ప్రసాద్ సార్, సుభద్ర గారు ఏమనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. నేనైతే వెళ్ళి తీరాలి. ఎంత చెప్పినా వినవా అమ్మా? నీ మాట నీదేనా? ఎందుకింత మొండి పట్టుపడుతున్నావు? ఎందుకు నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? నీ బిడ్డని గౌతమ్ బాబుని వదిలి వెళ్ళటం నీ వల్ల కాదు. నువ్వు బతకలేవమ్మా, చచ్చిపోతావు.